హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే మీ సిట్యుయేషన్స్ గురించి క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ప్రైవేట్ రీడింగ్స్ కోసం. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తే ఏమవుతుంది? సో, మీలో చాలా మంది ఏంటంటే ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారండి. అది మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, డేస్ అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా వెయిట్ చేస్తూనే ఉంటారు. సో, ఇలా మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా టైం పాస్ అవుతున్న కొద్దీ చేంజెస్ అనేవి మీకు ఫేవర్‌గా రావచ్చు, రాకపోవచ్చండి. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు ఇంకా వెయిట్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమథీస్ట్ వాండ్ ఉంది. మీరు చూసినట్టయితే. సెకండ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తాను. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఎమథీస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తే ఏమవుతుంది? సో, మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా పాజిటివ్‌గా ఉన్నారండి. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఈ వ్యక్తితోని మీరు అంటే ఒక యూనిక్ వేలో కనెక్ట్ అయ్యారు. సో, మీరేంటంటే అందుకే ఈ వ్యక్తి విషయంలోనే అంత ఈజీగా గివ్ అప్ చేసేయాలనుకోవడం ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలోని అంటే మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. దానికి రీజన్ అయితే కనెక్షన్ అని చెప్పొచ్చు. ఈ పర్సన్ మీద మీకు లవ్ అయినా అంత డీప్‌గా ఉంది. బట్ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి ఎమోషనల్ అవుతున్నారండి. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే స్టార్టింగ్‌లో ఒక సర్టెన్ పీరియడ్ వరకు అయితే ఎవరైనా ఎండ్యూర్ చేసుకోగలుగుతారు. బట్ అలా టైం పాస్ అవుతుంటే ఆ మనిషికి కూడా హోప్ అనేది పోతుంది కదండీ! అంటే మీరు కూడా ఏంటంటే ఎక్కడో కానీ ఎమోషనల్ అవుతున్నారు. మీకేమనిపిస్తుందంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదేమో, థింగ్స్ ఇంకా మనం అనుకున్నట్టుగా సెటిల్ అవ్వవేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ రావడం, బాగా ఇరిటేట్ అవ్వడం, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం. అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని కాదు. మీ లైఫ్‌లో ఇంక వేరే సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే, ఆ సిట్యుయేషన్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుందండి. మీరు ఈ పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అవ్వలేకపోవడం, ఈ పర్సన్ విషయంలో క్లియర్ కట్‌గా హోప్ ఉంది అనుకోని బిలీవ్ చేయకపోవడం వల్ల, వేరే సిట్యుయేషన్స్‌లోని ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టున్నారు. వ్యక్తుల విషయంలోనేంటంటే ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీకు థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు? ఇంకా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే ఈ వ్యక్తి రావచ్చు? ఈ వ్యక్తి విషయంలో హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఇలానే ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే గివ్ అప్ చేసేస్తున్నారండి. మీ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు దూరమై చాలా రోజులవుతున్నట్టుంది. సో, దానివల్ల మీరేంటంటే ట్రై చేస్తున్నారు. స్టేబుల్‌గా ఉండాలనుకునే అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, మీ వల్ల అవ్వట్లేదండి. మీరేంటంటే స్టేబుల్‌గా ఉంటున్నారు. మళ్ళీ అంటే ఎక్కడో కానీ డిస్టర్బ్ అవుతున్నారు. మళ్ళీ అంటే ఎక్కడో ట్రై చేయాలి అని కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. ఇదేంటంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా రిపీట్ అవుతున్నట్టుంది. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి రావాలి అనుకోని ప్రయత్నాలు చేయాలి. ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నట్టున్నారు కానీ, ఎక్కడో కానీ ఎగ్జాస్ట్ అయిపోయారు.
మేబీ గివ్ అప్ చేసేయడమే ఇంకా బెటర్ ఏమో అనే ఆలోచనలు వస్తున్నాయి. లైక్ ఏంటంటేనండి, ముందుకు వెళ్తున్నారు కానీ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారండి. ఒకప్పుడు ఉన్నంత పేషెన్స్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నంత కమిట్మెంట్ ఇప్పుడు లేదండి. అంటే మిమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదులేండి. టైం పాస్ అవుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మీలానే రియాక్ట్ అవుతారు. సో, ఇక్కడ మీరు ఇంకా ఇంకా వెయిట్ చేస్తుంటే డెఫినిట్‌గా మేజర్ చేంజెస్ అయితే ఏం రావండి. అదైతే నేను చెప్పగలను. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలను. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సిట్యుయేషన్స్‌ని కంఫర్టబుల్‌గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయడం అనేది మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుందా? ఆర్ మూవ్ ఆన్ అయితే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందా? ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ వెతుక్కోండి. ఎందుకంటే మేబీ మీకొస్తున్న ఎమోషన్స్‌కి కొన్నిసార్లు మూవ్ ఆన్ అయిపోతేనే మంచిది అనుకుంటున్నారు. సో, ఎందుకో మళ్ళీ డిస్టర్బ్ అయ్యి వెనక్కొస్తున్నారండి. మళ్ళీ ఎందుకో కానీ అది నా వల్ల అవ్వదు. నేను యాక్సెప్ట్ చేయలేను అని అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తుంటే అబ్బా! ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? ఈ వ్యక్తి అసలు వస్తారా? రారా? ఇదంతా టైమ్ వేస్ట్‌లా ఉంది. సో, మూవ్ ఆన్ అయిపోవడం మంచిది అనుకోని మళ్ళీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సో, బేసిక్‌గా అందుకే సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు. సో, ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీరు వెయిట్ చేయాలండి. ఈ వ్యక్తి అవసరం లేదు. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలరు అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా దూరం వచ్చేసారండి. వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత దూరం వచ్చారు అనేది. సో, టైం పాస్ అవుతున్న కొద్దీ మీ లైఫ్‌లోని అంటే చాలా థింగ్స్ జరిగిపోతుంటాయండి. బట్ అది మీరు అబ్జర్వ్ చేయట్లేదు. మీరేంటంటే ప్రెజెంట్‌లో లేరండి. థింగ్స్‌తోని ఎంగేజ్ అవ్వట్లేదు. సో, టైమ్ బీయింగ్ మీరేంటంటే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా? వద్దా? అని అలాంటి ఆలోచనలైతే పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఆ పర్సన్ వస్తారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని చూపించట్లేదు. అలా అని చెప్పి మీరు మూవ్ ఆన్ అయిపోయి మీరు కంఫర్టబుల్‌గా ఉండగలరని కూడా ఏం చూపించట్లేదు. కేవలం ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి వస్తారు, రారు అనుకోని ఈ ఆలోచనలతో కాకుండా మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! ఆ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోండి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోండి. మేబీ సమ్ డే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు మీరు ఎంతలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అనేది వాళ్ళకి తెలుస్తదండి. బట్ ఈ జర్నీ అనేది మీరు యాక్చువల్‌గా ఎంబ్రేస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంత స్ట్రాంగ్ అయ్యారు, లేకపోతే మీ లైఫ్‌ని ఇలా బెటర్ చేసుకున్నారు అంటే మేబీ ఆ పర్సన్ ఒక రీజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఆ పర్సన్‌కి చూపించుకోవాలి. మీరు ఏం అచీవ్ చేశారు? లేకపోతే మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేసుకున్నారు? మీరెంత పాజిటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? ఆర్ మీలో ఉన్న ఈ డిఫరెంట్ పర్సన్‌ని వాళ్ళెప్పుడూ చూడలేదు అని ఎక్కడో కానీ ఫీల్ అయ్యేలా చేయాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉందంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, ఈ వ్యక్తి విషయంలో మూవ్ ఆన్ అయిపోవాలి. లేకపోతే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలి. ఇలా కాకుండా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి. మీ లైఫ్‌లోని మీరు ఇంకా ఏం మిస్ అవుతున్నారు? మీ లైఫ్‌లోని ఇంకా అంటే ఇది కాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సో, అది మీరు ఎంతవరకు వర్కౌట్ చేసుకోవడానికి చూస్తున్నారు? మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మాత్రం కొంచెం వాటి మీద ఫోకస్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరిలా ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా మీ లైఫ్ బెటర్ అవ్వదండి. మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి ముందుకు వెళ్ళిపోతుంటాయి. బట్ అది మీరేంటంటే నోటీస్ చేయలేకపోతుంటారు. మేబీ సమ్ డే రిగ్రెట్ అవుతారండి. ఈవెన్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని మూవ్ ఆన్ అయిపోయినా, నాకు తెలిసి మూవ్ ఆన్ అవుదాం అనుకోని ట్రై చేస్తున్నారు. బట్ అవ్వట్లేదు కదా మీ వల్ల. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మీకు కష్టపెట్టుకోమని చెప్పట్లేదండి. మీ లైఫ్‌ని మీరు ఇష్టంగా లీడ్ చేయండి. ఎందుకంటే లైఫ్ అంతా ఈ పర్సనే కాదు కదా! మీకంటూ ఒక లైఫ్ ఉంది. సో, ఈ లైఫ్‌లో ఇంకా థింగ్స్ ఎక్కడ బెటర్ చేసుకోవాలో అక్కడ బెటర్ చేసుకోండి. మీ హ్యాపీనెస్‌కి మీరు రీజన్ అవ్వండి అని మాత్రమే చెప్తుంది. ఇదైతే స్ట్రాంగ్ మెసేజేనండి. మేబీ నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో మీరు కొంచెం స్టెబుల్ అయ్యి, మీ సిట్యుయేషన్స్‌ని మీరు బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేసినప్పుడు, సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లోకొచ్చినప్పుడు, మీ ఆన్సర్ మీకు దొరుకుతుందేమోనండి. అంటే ఇప్పుడు మీరేం చేసినా అంటే మూవ్ ఆన్ అయిపోయినా, మూవ్ ఆన్ అవ్వకపోయినా దానివల్ల పెద్దగా మీ లైఫ్‌లో చేంజెస్ ఏం రావు. లైక్ ఏంటంటే మీరింకా కొన్ని నేర్చుకోవాలండి. అది ఏంటంటే ఈ పర్సన్‌కి సంబంధించని కాకుండా, ఈ పర్సన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. సో, ఆ వేలో మీ లైఫ్‌లోని మీరేంటంటే చేయాల్సినవి కొన్ని చేయండి. ఆటోమేటిక్‌గా మీ ఆన్సర్స్ ఆ తర్వాత మీకే దొరుకుతాయి. మీరేంటంటే హ్యాపీగా నెక్స్ట్ స్టెప్ వేసుకోవచ్చు. మీ కార్డ్స్‌లో అయితే అలాంటి ఒక ఎనర్జీ ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్.
క్లియర్ కట్ గా ఇక్కడ మీ ఇంట్యూషన్ చెప్తుంది, మీరు వినాలండి. మీరు ఒకటి సెన్స్ చేస్తుంటారు కదా, అంటే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా వద్దా అనేది పక్కన పెడితే మీరు అంటే ఎలా మారిపోతున్నారు, సో దీనివల్ల మీరు అసలు ఏం సాధిస్తున్నారు, ఇలాంటివి ఆలోచించడం అనేది ఈ టైంకి ఇంపార్టెంట్ అంట. ఒకసారి థింక్ చేయండి. ఈవెన్ వ్యక్తులతో కూడా కలవడానికి ట్రై చేయండి, వ్యక్తులతో కూడా ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఈ పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారండి, వేరే వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. సో ఇదేంటంటే యాక్చువల్ గా మీ రిలేషన్షిప్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మీకున్న కనెక్షన్స్ అనేవి రోజు రోజుకి కూడా వర్స్ అయిపోతున్నాయండి, బెటర్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఈవెన్ ఈ విషయంలో మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నా, మీతో ఎవరైనా అంటే మాట్లాడడానికి ట్రై చేసినా సరే మీరేంటంటే వాళ్ళు చెప్తుంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. మీ థ్రోట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉంది. అంటే ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినాలనిపించట్లేదు, ఈవెన్ అది ట్రూత్ అవని ఆర్ వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేయడం చూడండి, మీకు ఏంటంటే అది నచ్చట్లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులు చెప్పింది మీరు వినట్లేదు, మీరు కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులతో సరిగ్గా మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదండి. అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ మీ పెయిన్ ని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోవాలనుకోవట్లేదు మీరు. అంటే ఆ వీక్ సైడ్ ని చూపించాలనుకోవట్లేదు. దాని వల్ల కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. అంటే వ్యక్తులు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి విషయంలో మీకు ఒక క్లారిటీ రావాలి. ఆ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా, ఆ వ్యక్తి విషయంలోని మీరు నెక్స్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవైనా సరే మీకు అర్థం అవ్వాలి అంటే ముందు మీరు నార్మల్ అవ్వాలి. మీరు మీలా ఉండాలి. మీరు ఎక్కడ మీలా ఉంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడైనా కూర్చొని మిర్రర్ లో మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకున్నప్పుడు మీరు మీలానే ఉన్నారా, ఒకప్పుడు ఇలానే ఉండేవారా, ఆర్ ఇప్పుడు ఇలా ఉంటున్నారు కదా, ఇది మీకు నచ్చుతుందా, ఆర్ వ్యక్తులకి మీరు నచ్చుతున్నారా? ఎందుకంటే మీ ఆన్సర్ ఇక్కడే ఉందండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఈ ఫేజ్ లో ఇలానే ఉండి వెయిట్ చేసినా ఆ పర్సన్ ఏ రోజైనా వచ్చినా మీకు కనెక్ట్ అవ్వలేరండి. ఎందుకంటే మీ థ్రోట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉంది కదా. సో ఆ పర్సన్ వచ్చినా మీరు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళకి నచ్చవు, ఆర్ వాళ్ళు చెప్పే మాటలు మీకు నచ్చవు. అప్పుడు కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో యాక్చువల్ గా ఈ పర్సన్ వచ్చేసరికి మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయాలండి. మీరు ఒక బెటర్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అల్టిమేట్ గా నేను అంటే వెయిట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ కానీ మీరు అడిగితే ఒకటే చెప్తాను, వెయిట్ చేయొచ్చండి. బట్ ఈ వెర్షన్ లోనే వెయిట్ చేయాలనుకుంటే మాత్రం అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఆ వ్యక్తి వస్తారని కూడా. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే యూనివర్స్ క్లియర్ కట్ గా మీరు హీల్ అవ్వాలి, మీరు మీ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఏంటంటే ఒక బెస్ట్ ప్లేస్ లో పెట్టుకోవాలి. సో ఆ వ్యక్తి మిమ్మల్ని అలానే చూడాలి. ఎందుకంటే మీరు స్పెషల్ ట్రీట్మెంట్ డిజర్వ్ చేస్తారు. ఇప్పుడు మీ వెయిట్ అనేది వర్త్ అని ఎలా తెలుస్తుంది? ఈ వ్యక్తి కోసం వెయిట్ చేశారండి ఇప్పటి వరకు, సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తారు, అది ఓకే. బట్ ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీకైనా వర్తి అనిపించాలి కదా. మీరేంటంటే ఆ వ్యక్తి రావడమే డిజర్వ్ చేస్తారా, ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ డిజర్వ్ చేస్తారని ఫీల్ అయినట్టయితే మీలో చేంజెస్ అనేవి కూడా రావాలి. మీరేంటంటే నార్మల్ అవ్వాలండి. సో ఫస్ట్ మీ థ్రోట్ చక్రం మీద మీరు వర్క్ చేయండి. అంటే బ్లూ కలర్ తో ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తే మంచిదండి. బ్లూ కలర్ క్లోత్స్ కానీ, ఎక్కువ వాటర్ తో కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చెయ్యాలండి. మీరు ఎంత బ్లూ కలర్ తో వర్క్ చేస్తే అంత థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. ఎందుకంటే మీ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా కాదు అనుకుంటే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది కదా, ఈ బ్రేస్లెట్ నైనా యూజ్ చేయొచ్చు, ఆర్ ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ నైనా కూడా యూజ్ చేయొచ్చు, ఆక్వా మెరైన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీది వాటర్ సైన్స్ అయితే, అంటే వృశ్చిక, కర్కాటక, మీనారాశి, మీరైతే ఆక్వా మెరైన్ కూడా యూజ్ చేయొచ్చండి క్లియర్ కట్ గా. సో ఆ ప్రోడక్ట్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను చూడండి. బట్ ఏదైనా సరే మీరేంటంటే వ్యక్తులతో కలవండి, నార్మల్ అవ్వండి, నార్మల్ గా మాట్లాడండి, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది వినండి. సో దాని ప్రకారం మీరు ఏంటంటే మూవ్ అవుతున్నప్పుడు మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి, వెయిట్ చేయొచ్చా లేదా అనేది. బట్ అల్టిమేట్ గా నేను చెప్పాను కదండి, వెయిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఇలా ఉండి వెయిట్ చేయడం మాత్రం వేస్ట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి కోసం మీరు ఇప్పుడు ఇంకా ఎదురు చూస్తే ఏమవుతుంది. సో ఈ టైంలో మీరు ఎదురు చూడొచ్చా లేదా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, మీ వ్యక్తి కోసం మీరు చాలా వెయిట్ చేసినట్టున్నారండి. మీరు అంటే వెయిట్ చేయడం అనే దానికంటే కూడా, మాట్లాడడానికి చాలా ట్రై చేసినట్టున్నారు. కాకపోతే కమ్యూనికేషన్ అనేది వర్కౌట్ అవ్వలేదండి. క్లియర్ కట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తితోని మీరు మాట్లాడాలనుకున్నారు కానీ, మీకు ఎయిదర్ ఛాన్స్ అయినా రాలేదు, లేకపోతే మాట్లాడినా సరే థింగ్స్ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు మీరనుకున్నట్టుగా. సో, దానివల్ల ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. అంటే మనం ఎంత ట్రై చేసినా వేస్టే అనుకోని మూవ్ ఆన్ అయినట్టే ఉన్నారు. అంటే మూవ్ ఆన్ అవ్వలేదులెండి. బట్ వెయిట్ చేయడం అయితే వేస్ట్ అనుకోని ఎక్కడో డిసైడ్ అయ్యి ఇంకా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం ఆర్ మీరింకా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి మీరు చేంజ్ చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేసినట్టున్నారు. బట్ సమ్‌వేర్ ఎక్కడో కానీ మీరేంటంటే, ఇలా మూవ్ అయినా సరే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అనేదే మీకు ఎక్కువ ట్రబుల్సమ్‌గా అనిపిస్తుంది. అంటే ఆ పెయిన్ అనేది మీలో చాలా ఎక్కువగా ఉందండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే థింగ్స్ బెటర్ అవుతాయి అనే హోప్ అయితే మీకు ఎక్కడా కూడా లేదు. బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తితోని మాట్లాడాలని ఆర్ ఆ వ్యక్తి కోసం అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేశారు. ఎప్పుడైతే ఇది వర్కౌట్ అవ్వలేదో మీరేంటంటే యాక్సెప్ట్ చేశారండి అది. బట్ మూవ్ ఆన్ మాత్రం అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ భయం వేస్తుంది. ఈ వ్యక్తి నిజానికి మీ కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చండి. వీళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే మీకొక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. ఆర్ వీళ్ళు మీ లైఫ్‌లో ఉండడం అనేది నీడ్ అని మీరు ఫీల్ అయ్యారు. సో, ఇంత ఎమోషనల్‌గా ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యారు కాబట్టి, మీరేంటంటే ఇది ఎండింగ్ అని చెప్పి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ కూడా మీరు చూడట్లేదు. ఆర్ చూడలేకపోతున్నారు అట్‌లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ అనేవి ఈరోజు కాకపోతే రేపైనా చేంజెస్ కనిపిస్తే కదా! ఓకే. ఇది ఇలా మారుతుంది. సో, మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనుకోవడానికి. బట్ మీకేంటంటే ఆ పర్సన్‌తో మాట్లాడిన తర్వాత కొంత సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్ వేలో చేంజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడా కూడా మీకు చేంజెస్ ఏమి కనిపించలేదండి. అప్పటినుంచి సిట్యుయేషన్ ఇప్పటి వరకు సేమే ఉంది. సో, దానివల్ల మీరేంటంటే ఇది ఎండింగ్ అని ఫీల్ అవుతున్నారు కానీ ఎండింగ్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అంటే మీరేంటంటే అలా అని చెప్పి మీ లైఫ్‌లో మీరు వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. లేకపోతే స్టెబుల్‌గా లేరు అని నేను చెప్పను కానీ, వేరే థింగ్స్ విషయంలోని మీరు ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు. ఆర్ ఏదో ఒకటి చేసుకుంటారు అనే క్లారిటీ ఉందండి. బట్ ఈ పర్సన్ విషయంలో మాత్రం న్యూ బిగినింగ్స్ జరగవేమో ఆర్ ఈ వ్యక్తితో ఇంకా ఇదే ఎండ్ ఏమో అనే పెయిన్ మాత్రం ఇమ్మెన్స్‌గా ఉంది. సో, మీరేంటంటే ఇక్కడ ఏం చేయాలి? ఎలా బెటర్ చేసుకోవాలి? మీ వైపు నుంచి మీరేం చేస్తే బావుంటుంది? ఇవేమీ ఆలోచించట్లేదండి. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. కాకపోతే మీరిప్పుడు ఏ వెర్షన్‌లో అయితే ఉన్నారో ఇలా ఉంటే కష్టం అండి. అంటే ఆల్‌మోస్ట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా ఇలాంటి మెసేజ్ అయితే వచ్చింది. బట్ నేను మీకిక్కడ ఇంకా క్లియర్‌గా చెప్తాను మీ సిట్యుయేషన్ ఏంటి అనేది. ఈ పర్సన్ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి. పాస్ట్‌లో వీళ్ళు ఇలానే మనతో మాట్లాడారు. ఆర్ పాస్ట్‌లో ఏంటంటే వీళ్ళేంటంటే ఈ రకంగా మనకు సపోర్ట్ చేశారు. సో, ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉండాలి. ఆర్ ఇలా ఉంటేనే మేము వెయిట్ చేసిన దానికి వర్తీ అని మాత్రం మీరు అనుకోవడానికి లేదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీకొక క్లారిటీ రావాలండి. ఈ రిలేషన్‌షిప్ విషయంలో మీకొక క్లారిటీ రావాలి. మీకు ఆ క్లారిటీ రానంత వరకు మీరేంటంటే సఫర్ అవుతూనే ఉంటారు. ఇది ఇనవైటబుల్ అన్నమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా ఆ పర్సన్ ఫాల్ట్ ఎంతుందో మీది కూడా అంతే ఫాల్ట్ ఉందండి. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఇది మీరు అగ్రీ అవుతారో లేదో నాకైతే తెలీదు. బట్ నిజానికి ప్రాబ్లమ్ ఏంటంటే, మీ వైపు నుంచి కూడా మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటారో, సో, ఎప్పుడైతే మీలో ఆ చేంజెస్ ఒస్తాయో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక క్లియర్ విజన్‌తో వెయిట్ చేయగలరండి. ప్లస్ మీరు ఎప్పుడైతే అలా ఉంటారో యూనివర్స్ కూడా మీకొక ఛాన్స్ ఇస్తుంది ఈ వ్యక్తి విషయంలో. బట్ అప్పటి వరకు మాత్రం మీరు సఫర్ అవుతారు. మీరేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తారు. కాసేపు ఇది కరెక్ట్ అనిపిస్తే, కాసేపు ఇది రాంగ్ అనిపిస్తది. కాసేపేంటంటే ఆ వ్యక్తితోని ఎలా అయినా మాట్లాడాలని ప్రయత్నాలు కూడా చేస్తారు. సో, దానివల్ల మళ్ళీ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ ఒస్తది. అల్టిమేట్‌గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు. బట్ మైండ్ సెట్ అనేది మాత్రం చేంజ్ చేసుకొని వెయిట్ చేస్తే మంచిది. లైక్ నేను చెప్పినట్టుగా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. సెల్ఫ్ అనాలిసిస్ చేయాలి. ఇంకా ఎక్కడ ఏం మిస్ అవుతున్నారనేది ఇంట్రోస్పెక్ట్ చేయాల్సుంటుంది. సో, ఎందుకు నేను ఇంత డీప్‌గా చెప్తున్నానంటే,
మీరు ఈ పర్సన్ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఇవి చాలా అన్‌రియలిస్టిక్‌గా కనిపిస్తున్నాయి. మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి నార్మల్‌గా ఉంటే ఈరోజు సిట్యుయేషన్ కూడా ఇలా ఉండేది కాదు. యూనివర్స్ కూడా మిమ్మల్ని ఏంటంటే ఇంతలా ఛాలెంజ్ చేసుండేది కాదు. కాకపోతే మరి ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఈ వ్యక్తి విషయంలోనేంటంటే థింగ్స్ ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకోని ఎక్కడో మీలో ఆ డెస్పరేషన్ వల్ల అంటే మీరు మాట్లాడే మాటలు కూడా ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదండి. మీరు చేసే ప్రయత్నాలు కూడా ఆ వ్యక్తికి ఎందుకో కానీ చాలా నెగెటివ్ వైబ్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మీరు కూడా ఏంటంటే మీరు ఎంతవరకు కరెక్ట్‌గా మాట్లాడారు, మీరు ఎంతవరకు కరెక్ట్‌గా చేశారు అనేది ఆలోచించకుండా ఇంకా వేస్ట్ మనం ట్రై చేసాం. సో, ఇంక ఇది వర్కౌట్ అవ్వలేదనుకో అని మూవ్ అయ్యారు. బట్ అది మూవ్ అవ్వడం కాదండి నిజానికి. ఎక్కడో కానీ ఆ మూమెంట్‌లో మీరు అనుకున్నారు. అంటే మాట్లాడినా వర్కౌట్ అవ్వలేదప్పుడు ఇంక వర్కౌట్ అవ్వదు. మనం చెప్పింది అసలు వాళ్ళకి అర్థమే అవ్వలేదు. మన వైపు నుంచి మనం కరెక్ట్‌గానే మాట్లాడాం కదా! జాగ్రత్తగానే మాట్లాడాం కదా! ఇంకెలా మాట్లాడతాం అని మీరు అనుకున్నారే కానీ, మీ వైపు నుంచి మీరు ఫస్ట్ నుంచి ఎలా ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, అది వాళ్ళకెలా అర్థమైంది. సో, ఒకవేళ వాళ్ళేమైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా సరే, ఎందుకు చేసుకున్నారు? ఇలా మీరు కరెక్ట్‌గా ఆలోచించుంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరింత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదేమోనండి. మీ కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉంది. సో, నేను చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. ఇంకేం చేయలేము. సో, ఎలా అయినా సరే మనల్ని మనం పుష్ చేసుకొని మూవ్ ఆన్ అవుదాం అనుకుంటే అది ఇంక మీ ఇష్టం. దానికి నేను చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ వ్యక్తి కావాలి. ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయడానికి రెడీ అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం క్లియర్‌గా కనిపిస్తుంది. పర్సనాలిటీ చేంజ్ అవసరం లేదు కానీ ఎక్కడో కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుందండి. అంటే మీ ఆలోచనలతోనే మీకు కాన్‌ఫ్లిక్ట్. సో, అది చేంజ్ చేసుకోవాలి బేసిక్‌గా. అది చేంజ్ చేసుకొని మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుంటే పాస్ట్ అనేది ప్రెజెంట్ అవ్వదండి. ప్రెజెంట్ ఫ్యూచర్ కాదు. అంటే ప్రెజెంట్‌లో మీరు క్రియేట్ చేసే దాని ప్రకారం ఫ్యూచర్ చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ అనేది ఫ్యూచర్ అవ్వదు. అలానే పాస్ట్ అనేది ప్రెజెంట్ అవ్వదు. సో, పాస్ట్‌లో ఉన్న పర్సన్‌ని విడిచిపెట్టేసి ప్రెజెంట్‌లో మీరెలా ఉన్నారు? సో, ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్ ఒకవేళ ఒక పర్టిక్యులర్ వేలో ఉంటే, ఆ పర్సన్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆలోచించాలండి. బట్ పాస్ట్‌లో మీ ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారమే ఈ పర్సన్ విషయంలో మూవ్ అవుతాం అనుకోని, ఈ పర్సన్ అలా ఉంటేనే ఓకే అనుకుంటే మాత్రం ఇంక చెప్పడానికి ఏం లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డాట్స్ కనెక్ట్ చేయొద్దండి. ప్రెజెంట్ అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. యూనివర్స్ అసలు మీకేం చెప్తుందనేది చూద్దాం. హ్మ్. నేను మళ్ళీ చెప్తున్నానండి. కొంత టైం అనేది ఎలోన్‌గా స్పెండ్ చేయండి. ఎవరితో ఏం మాట్లాడొద్దు. ఎవ్వరికీ కూడా ఏం చెప్పొద్దండి. మీలో చాలా మందికున్న అలవాటేంటంటే, వేరే వ్యక్తులతో డిస్కస్ చేస్తుంటారు. ఆర్ మీరేంటంటే, ఇలా అయ్యింది కదా! సో, ఆ వ్యక్తులకి చెప్దాం. వాళ్ళ సజెషన్స్ తీసుకుందాం అనుకుంటారు. సజెషన్స్ అనేవి వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఏముంది? మీ సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ లేనప్పుడు, ఇప్పుడు మీరు ఒక తప్పు చేస్తారండి. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ విషయంలోనే ఏదో చిన్న మిస్టేక్ చేశారనుకోండి. ఎందుకంటే అందరూ సేమ్ వేలో ఉండరు కదా! నేను చెప్పింది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇద్దరి వైపు నుంచి కూడా ఎక్కడో కొంత మిస్టేక్స్ ఉంటాయండి. అది కొంతమంది అగ్రీ అవుతారు. కొంతమంది అగ్రీ అవ్వరు. ఇంక దానికి నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇప్పుడు మీ వైపు నుంచి మీరు సపోజ్ ఏదో ఒక మిస్టేక్ చేశారనుకోండి ఈ వ్యక్తి విషయంలో. ఇప్పుడు వాళ్ళు మీరు ఈ మిస్టేక్ చేశారు కదా! ఇదెందుకు కరెక్ట్ చేసుకోలేదు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళెక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారో, లేకపోతే ఇక్కడ మీరెక్కడ రాంగ్‌గా పోర్ట్రే అవుతున్నారో అనే ఇన్‌సెక్యూరిటీతో అసలు మీరేంటంటే వాళ్ళ మాట కూడా మరింక వినాలనుకోరు. సో, ఇక్కడేంటంటే మీరు ఎవరితో కూడా ఏది డిస్కస్ చేయొద్దండి. ఫస్ట్ మీకు మీరు ఎక్కడైనా సరే కూర్చోండి. కూర్చొని ఆలోచించండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీ వైపు నుంచి జరిగిన తప్పులేంటి? ఆ పర్సన్ చేసిన తప్పులేంటి? ఇవన్నీ మీరు ఆలోచించాలండి. సో, అలా మీకు ఆలోచనలు రావాలి. మీకొక క్లారిటీ రావాలనుకున్న మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఎందుకంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉన్నట్టుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఏంజెల్స్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఏంజెల్స్ మీకేదో గైడెన్స్ ఇవ్వాలనుకున్నా, ఏంజెల్స్ మీకేదైనా సైన్స్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అయితే యూనివర్స్ మీకేదో గైడెన్స్ ఇస్తుంది మీకేవో సైన్స్ చూపిస్తుంది అన్నా సరే అది కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. అందుకే బేసిక్‌గా మీరేంటంటే స్టక్ అయ్యి ఉన్నారండి. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇదేంటంటే సోల్‌గా మీకు మీరు తెచ్చుకుంటుందిలాగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీకు ఏంజెల్స్ ఏ సైన్స్ ఇవ్వట్లేదు. యూనివర్స్ నుంచి కూడా మీకు ఎలాంటి సైన్స్ రావట్లేదండి. మీరేంటంటే డివైన్‌తో కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు.
అంటే ఇప్పుడు మీలో కొంతమంది క్లియర్ కట్ గా ఫోకస్ చేయలేకపోతున్నారండి, ఆర్ మిస్టేక్ ఇదే అని డిటెక్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉంది. 100% ఒకటే చెప్తాను, ఈ పర్టికులర్ రీడింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేయాలండి. మినిమం 30 మినిట్స్ చేయాలి. ఇంకా మీకు వీలుంటే 1 అవర్ చేయండి. ఎందుకంటే క్రౌన్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్ లోని మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోలేరు. సెల్ఫ్ రిఫ్లెక్ట్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ కానీ చెయ్యకపోతే ఈ సిచ్యువేషన్ లో మీకు లైట్ కనిపించదు. ఫస్ట్ ఆ వ్యక్తి వస్తారో రారో విడిచిపెట్టియండి. ఆ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా వద్దా అనేది కూడా విడిచిపెట్టియండి. ముందు మీరు మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలన్నా సరే ఇది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే క్లియర్ కట్ గా మీరు ఈ సిచ్యువేషన్ లో డెడ్ ఎండ్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అంటే నార్మల్ గా ఏవో మీ పనులు మీరు చేసుకుంటున్నారు, బట్ ఈ థాట్స్ అనేవి ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉన్నాయి కదా. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు కదా. అంటే ఎండింగ్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కి ఛాన్స్ కనిపించట్లేదు. ఇది మీకు హర్టింగ్ గా ఉంది. సో అట్లీస్ట్ ఈ సఫరింగ్ అయినా పోవాలి అని అనుకుంటే మాత్రం మీరు మెడిటేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా అంటే క్రిస్టల్స్ యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ సెలినైట్ క్రిస్టల్ ని యూజ్ చేయొచ్చు బ్రేస్లెట్ గా, ఆర్ ఈ క్లియర్ క్వార్ట్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు బ్రేస్లెట్ గా. ఇది మీ రైట్ హ్యాండ్ కి వేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒక్కటి మాత్రం చెప్తాను, మీరు ఏ రోజైతే మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారో, అంటే ఐ మీన్ మీ క్రౌన్ చక్రం మీద వర్క్ చేస్తారో, అలానే కొంత ఎవరితో కూడా ఏం డిస్కస్ చేయకుండా దీనికోసం మీరు పర్టికులర్ గా ఆలోచిస్తారో, స్లోగా మీ లైఫ్ లోని ఇక్కడ చేంజెస్ ని చూస్తారండి. మీరు ఏం చేస్తే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు, అట్లీస్ట్ వాళ్ళు వస్తారా రారా పక్కన పెడితే మీరు ఏం చేయాలి అనేది క్లారిటీ తెచ్చుకుంటారు. దాని ప్రకారమే మీకు రివార్డ్ అయితే దొరుకుతుంది. యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ ఇస్తుందంట ఈ సిచ్యువేషన్ ని కానీ మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే. అది ఎలాంటి రివార్డ్ అయినా కూడా అవ్వచ్చు, బట్ డెఫినెట్ గా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. మీరు ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇంకా ఇదేం ఉండదని చెప్పొచ్చు. అంటే చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు, యాక్చువల్ గా మీరు ఇది డిజర్వ్ చేయరు, బట్ థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే దానికి ప్రైస్ ని కూడా పే చేయాల్సి ఉంటుంది కదా. మీకు జరుగుతుంది అదేనండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో ఇది మారాలి అనుకుంటే డెఫినెట్ గా నేను చెప్పింది చేయాలి, అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ క్లియర్ క్వార్ట్స్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి కోసం మీరు ఇంకా ఇప్పుడు ఎదురు చూస్తే ఏమవుతుంది. సో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో యాక్చువల్గా మీరేంటంటేనండి ఈ వ్యక్తితోని డీప్ గా కనెక్ట్ అయ్యారండి. ఈ వ్యక్తితోని ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి మీకు మధ్యలో ఏంటంటే మంచి కనెక్షన్ ఉందండి. సో ఇలా అనుకున్నారు అండ్ ఈ వ్యక్తితోని థింగ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలనుకున్నారు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అన్ని చేశారు. ఎక్కడో కానీ థింగ్స్ కూడా మీకు బాగానే వర్కౌట్ అయ్యాయండి. మీరు అంటే అన్ని రకాలుగా ఈ వ్యక్తి విషయంలో చెయ్యాలి అనుకున్నది మీకు అయ్యింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ఇద్దరి మధ్యలోని ఏదో కానీ జరిగింది. సో అక్కడతోని ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టుంది. ఇప్పుడు మీకేంటంటే ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్స్ జరగాలని ఉందండి. ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలని ఉంది. సో మీరేంటంటే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందండి. ఒకవేళ న్యూ వేలో మళ్ళీ బిగిన్ అయితే పాస్ట్ లో ఉన్నట్టుగా పర్సన్ ఉంటారా లేదా, ఆ పర్సన్ అసలు ఇది డిజర్వ్ చేస్తారా లేకపోతే మీరు ఇది డిజర్వ్ చేస్తారా, ఇలా ఏవో ఆలోచిస్తున్నట్టున్నారు. ఎక్కడో కానీ కొన్నిసార్లు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు, కానీ కొన్నిసార్లు ఎందుకో కానీ ఎమోషనల్ అవుతున్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. నాకు తెలిసినంత వరకు మీరు ఏ జెండర్ అయినప్పటికీ కూడా ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా క్యారీ చేస్తున్నారండి. అది కూడా వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కాదు. సో దానివల్ల బాగా ఎమోషనల్ అవ్వడం, ఎందుకో కానీ చాలా స్ట్రెస్ తీసుకోవడం, డిప్రెషన్ లో ఉండడం ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. కొన్నిసార్లు అయితే మీకు కంట్రోల్ చేసుకోలేనంత పెయిన్ వస్తుంది. థింగ్స్ ని ఎలా అయినా వర్కౌట్ చేసేయాలి, థింగ్స్ ని ఎలా అయినా హ్యాండిల్ చేయాలి అనుకొని కొంత డామినేటింగ్ గా కూడా ఉంటున్నారు. మొత్తానికి ఏంటంటేనండి మీ ఎమోషన్స్ అనేవి బాగా మిక్సప్ అవుతున్నాయండి. అన్ని రకాల ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే బేసిక్ గా మీరు చేస్తుంది కరెక్టే, మీరు ఆలోచిస్తుంది కరెక్టే. కాకపోతే ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. స్టేబుల్ గా ఉండలేకపోతున్నారు. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తుంది. వెయిట్ చేస్తే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయని మీరు ఎక్కడో ఫీల్ అవుతున్నారు. కాకపోతే వెయిట్ చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉందండి. ఈవెన్ వెయిట్ చేయడం అనేది వర్తీయేనా కాదా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరు అంటే ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ డెవలప్ చేసుకున్నారండి. బట్ ప్రెజెంట్‌లోనేంటంటే ఆ కనెక్షన్ అనేది ఉంటుందా లేదా అనే డౌట్ మీకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా ఉన్నప్పుడు అంటే అంత మంచి కనెక్షనే బ్రేక్ అయిందంటే ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ ఇది జరగదు అని గ్యారంటీ ఏంటి అని మీకు ఎక్కడో అనిపిస్తుంది. ఈ వ్యక్తి కంట్రోల్ చేస్తారేమో అని భయపడుతున్నారు. సో దీనివల్ల మీ ఎమోషన్స్ ఏంటంటే బాగా మిక్సప్ అయిపోతున్నాయి. చెప్తాను కదా! కాసేపు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాసేపు సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. కాసేపు కోపం వస్తుంది. కాసేపు ఏంటంటే ఎక్కడో తెలియని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్ వేలో ఆపరేట్ అవుతున్నాయండి. అల్టిమేట్‌గా ఒక్కటి మాత్రం నిజం. కొన్ని సార్లయితే ఏదో ఒకటి చేసేయాలి అని అనిపిస్తుంది. సో, ఆ టైంలో మేబీ మీరు కొన్ని చేస్తున్నారేమో. ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి. మీరు వెయిట్ చేయడం వల్ల ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారండి. ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 100% అది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో ఈ పర్సన్ మాత్రం ఆ పర్సన్ ఎనర్జీకి మ్యాచ్ చేయరండి. మీ వైబ్రేషన్స్ అనేవి ఏ వేలో కూడా వాళ్ళ వైబ్రేషన్స్‌తో కనెక్ట్ అవ్వవు. ఎందుకు అంటే మీరు ఎమోషనల్ అవుతున్నప్పుడు మీరేంటంటే డిఫరెంట్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ డిఫరెంట్ వేలో ఉంటున్నాయి. సో, బేసిక్‌గా ఇది ఏంటంటే ఆ పర్సన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఆ వ్యక్తికి మీరు ఎప్పుడైనా కనెక్ట్ అయినా వాళ్ళతో మాట్లాడినా మీకు లవ్ ఉన్నా సరే, ఆ లవ్ ఎమోషన్ బయటకు రాకపోవచ్చు. ఇంకొక ఎమోషన్ బయటకు రావచ్చు. ఈవెన్ ఆ పర్సన్ విషయంలో మీకేవో ఆన్సర్స్ కావాలనుకున్నా, మీరు ఒక వేలో అడుగుదాం అనుకుంటారు. అంటే కూల్‌గా అడుగుదాం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయడం ఎందుకు ఇది ఏదో మనం నెగెటివ్ వేలో పోర్ట్రే చేసుకోవడం అని చెప్పి అనుకోని, మీరు ఏదో అడగాలనుకుంటారు. బట్ ఆ వ్యక్తికి డెఫినిట్‌గా అది నెగెటివ్ గానే కనెక్ట్ అవుతుంది. అది వాళ్ళ మిస్టేక్ కాదు. మీదే ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా మీలో ఒక అవేకెనింగ్ జరగాలండి. ఒక క్లారిటీ మిస్ అవుతుంది. అది ఏంటి అంటే మీరు ఈ వ్యక్తి మీద డౌట్ పెట్టుకున్నారండి. ఫ్యూచర్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయా? లేదా? ఒకవేళ కలిస్తే. పాస్ట్‌లో వర్కౌట్ అయినట్టే అయ్యాయి. బట్ ఫెయిల్ అయ్యాయి. ప్రెజెంట్‌లో అవ్వట్లేదు. ఫ్యూచర్‌లో అయినా ఏంటి పరిస్థితి? ఇలాంటి డౌట్స్ కానీ, ఎక్కడో అంటే డిస్ట్రాక్షన్స్ కానీ, ఎక్కడో మీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా రీజనేనండి. సో, మీరు చేంజ్ అవ్వాలి. మీలో ఎన్‌లైటన్‌మెంట్ జరగాలి. మీకు ఆ 100% క్లారిటీ రావాలి. యెస్. ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఈ పర్సన్‌తోనే నేనుంటాను. పాస్ట్‌లో ఈ పర్సన్‌కి నేను కనెక్ట్ అయ్యాను. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. సో, ఇదేంటంటే టెంపరరీ ఫేజ్ అంతే. బట్ ఈ పర్సన్ ఇలానే ఉంటారు. ఆర్ ఇలానే ఇబ్బందవుతుంది అని నేననుకుంటే ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికి వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఈ పర్సన్ కాకపోయినా మేబీ నేను ఇంకొక పర్సన్‌తో ట్రావెల్ అయినా, ఐ మీన్ ఈ పర్సన్ ప్లేస్‌ని ఇంకొకళ్ళతో రీప్లేస్ చేసినా స్టిల్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో, ఎవరైనా సరే నేనిది ఫేస్ చేయాల్సిందే. అందుకే నేనేంటంటే ఈ పర్సన్‌కే ఛాన్స్ ఇస్తాను. ఆర్ ఈ పర్సన్‌తోనే నేను ఛాన్స్ తీసుకుంటాను. 100% ఈ రిలేషన్‌షిప్ ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూడడానికి రెడీగా ఉన్నాను అని మీరు డిసైడ్ అయ్యే వరకు కూడా ఈ వెయిటింగ్ అనేది కంటిన్యూ అవుతుంటదండి. ఈవెన్ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడదాం అని ఛాన్స్ తీసుకున్న యూనివర్స్ ఏంటంటే మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తుంటది. సో, బేసిక్‌గా మీరిక్కడ హీల్ అవ్వడం కానీ, మీరు బెటర్ అవ్వడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ చేస్తే మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి ఇంటర్ ట్విన్ అవుతాయండి. మీ ఇద్దరు ఏంటంటే మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీలో ఆ అవేకెనింగ్ జరగాలండి. మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. ఒకటి మాత్రం చెప్తాను. ఈ వ్యక్తి కోసం వెయిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు రష్ అవ్వొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతున్నారు? ఇక్కడ మీ వైపు నుంచి ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఏదో సమ్ మిస్ అవుతుంటారు కదా! సో, దాన్ని మీరు రికగ్నైజ్ చేస్తే మీలో రియలైజేషన్ స్టార్ట్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ అయితే దొరుకుతుందండి. సో, ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని బ్లాకేజెస్ అయితే ఏం లేవు. క్లియర్ కట్‌గా పర్సన్ అయితే వస్తారు మీరు వెయిట్ చేస్తే. బట్ వెయిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో
అది అంటే నేను చెప్పిన కొన్ని చేంజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌గా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. కావాలనుకుంటే మీరు ఈ విషయంలోని ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తున్నా అంటే ఇదే కరెక్ట్ పాత్ ఒకసారి ఆలోచించండి అని ఏమైనా చెప్తున్నా సరే అది కూడా వినండి. ఏమైనా సరే మీరు మిస్ అవుతుంది వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు నోటీస్ చేస్తారు కదా కొన్ని. సో, దాని ప్రకారం చేంజెస్ అవసరం అనుకుంటే చేంజ్ చేసుకుంటే ఇంకా రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. చెప్పాను కదా! మీరేంటంటే తొందర పడిపోవద్దండి. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకుంటున్నట్టున్నారు. ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తే ఎంతకాలం చేద్దాం? ఇక్కడి వరకే చేద్దామా? లేకపోతే వెయిట్ చేయాలా వద్దా? ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడే మాట్లాడేద్దామా? ఇలా ఏంటంటే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేయొద్దు. అండ్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం రష్ అయిపోవద్దండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏ కనెక్షన్ అయితే ఉందో, ఆ కనెక్షన్ అనేది ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారా? లేదా? ఫ్యూచర్‌లో ఒకవేళ ఆ కనెక్షన్ ఉన్నా లేకపోయినా సరే మీ వైపు నుంచి మీరు ఏమైనా సరే ప్రయత్నాలు చేయడానికి సిద్ధమేనా? ఈ వ్యక్తే మీకు కావాలా? ఇలా కొంత క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే ముందు ఎమోషనల్ అవ్వడం ఆపేస్తారండి. స్ట్రెయిట్‌గా థింక్ చేస్తారు. మీరు ఎమోషనల్ అవుతున్నంత కాలం ఏమవుతదంటే సఫర్ అవుతూనే ఉంటారు. థింగ్స్ అనేవేంటంటే కాంప్లికేట్ అయిపోతూనే ఉంటాయి. ఈవెన్ మీరు అంటే ఏదో చేద్దాం అనుకున్నా ఇంకేదో రివర్స్‌లో జరుగుతది. నేనిందాకే చెప్పినట్టుగా. సో, ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో, ఈ వ్యక్తి మీకు ఎలా అయితే కావాలి అని అనుకున్నారో, ఫ్యూచర్‌లో కూడా అంటే ఈ వ్యక్తి ఉండాలా? వద్దా? ఈ వ్యక్తి మీకు కావాలా? వద్దా? అనేది డిసైడ్ అవ్వండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఫెయిర్ ఛాన్స్ ఇస్తుందండి. కాకపోతే ఈ వ్యక్తినిచ్చినప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా మీకు పెడుతుంది. సో, అది మీరేంటంటే రీచ్ అవ్వాల్సుంటుంది. ఆ ప్రాసెస్సే ఇది అని మీరు అనుకోవచ్చు. బట్ ఏదైనా నేనిక్కడ ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తాను. మీ పర్సన్ విషయంలో థింగ్స్ ఏదో సెటిల్ అయిపోవాలని తొందర పడొద్దండి. మీ పర్సన్ విషయంలో మీరు తొందర పడాల్సిందేంటంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఈ పర్సన్‌తో ఉండాలా? వద్దా? ఛాలెంజెస్ ఫేస్ చేయాలా? వద్దా? ఇదే ఆలోచించాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ కూడా క్యారీ చేయొద్దండి. మీరు డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీ పర్సన్‌కి కూడా మీరేంటనేది అర్థం అవ్వదు. ఆర్ మీకే ఏం చేయాలో అర్థం కాదు. సో, అలా కూడా ఉండకపోతే మీకే మంచిది. సో, ఈ రోజు నుంచైనా సరే మారండి. ఈ రోజు నుంచైనా కొంత స్లో డౌన్ అవ్వండి. కొంచెం ఆలోచించండి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆర్ ఈ వ్యక్తి విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఆలోచించుకోవడం అయితే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.